ఆ రోజు డేటు 29/12/2025 టైం ఎగ్జాక్ట్గా 8:32 అవుతుంది. మనకి ఒక కరిజ్మా వెహికల్ వచ్చింది బెంగళూరు నుంచి. అయితే ఇది వెళ్ళాల్సింది మాత్రం రాజమండ్రికి. కస్టమర్ ఆల్మోస్ట్ ఇది రీస్టోరేషన్ చేయించాడు. అయినా కస్టమర్ చెప్పే ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు దీంట్లో ఏముంది, ఏం చేశారు, ఇదే మనకి బెంగళూరు నుంచి వచ్చిన వెహికల్. అయితే కస్టమర్ బెంగళూరులో జాబ్ చేస్తున్నప్పుడు కరిజ్మా వెహికల్ కొని రీస్టోరేషన్ చేయించాడా లేకపోతే రీస్టోరేషన్ చేసిన వెహికలే కస్టమర్ కొన్నాడా అనేది మనకి క్లారిటీ లేదు. ఎందుకంటే ఈ బండి చూసిన తర్వాత కొన్ని మీకు చూపిస్తాను చూడండి. ముందర నుంచి ఇక్కడ చూడండి, ప్రతి దాని మీద ఇది పిన్ టు పిన్ రీస్టోరేషన్ కాదు. ఎప్పుడైనా పిన్ టు పిన్ చూపించండి. ఇక్కడ పిన్ టు పిన్ అంటే దాని మీద పెయింట్ ఉండకూడదు. ఈ డిస్క్ పంప్ మీద ఉంది కదా, ఆ ఎల్లంకి బోల్ట్ మీద ఉండకూడదు. ముందర డిస్క్ ప్లేట్ ఉంది కదా, ఆ మధ్యలో ఉన్న ఎల్లంకి బోల్ట్ మీద పెయింటింగ్ ఉండకూడదు. అది పిన్ టు పిన్ అవ్వదు. అలా ఏంటంటే నేను ఈ బండి మొత్తం చెక్ చేశాను. మొత్తం లోకల్ ప్యానల్స్ ఉన్నాయి, దాంట్లో ఉన్న బోల్ట్స్ కానీ రబ్బర్స్ కానీ. అసలు ఇది కరిజ్మా అనేది ఇలా ఎలా చేశారు అనే ఒక నాకు డౌట్ వేసింది. ఎందుకంటే ఇంత పెద్ద బండి అంత సింపుల్గా ఎలా డీల్ చేశారు, అంత కేర్లెస్గా ఎలా డీల్ చేశారు అని ఆలోచించారు. ఎందుకంటే చాలా వరస్ట్గా ఉంది భయ్య బండి. అసలు ఇది కరిజ్మా అని చెప్పుకోవడానికి నాకే బాధ వేస్తుంది. అంత వరస్ట్ అయిన బోర్డులు, అంత వరస్ట్ అయిన రబ్బర్లు వేసారు. ఓకే, సామాన్ దొరకవు కరెక్టే. ఆ బండి మనం ఒప్పుకోకపోతే ఇంకో స్పెండర్ చేసుకోవచ్చు కదా, హ్యాపీగా ఉంటుంది. అయితే ఈ బండి విషయంలో చూడండి, నేను చెక్ చేసినప్పుడు ఏంటంటే ఒక బోల్ట్ కానీ స్క్రూ కానీ రబ్బర్ కానీ చాలా గలీజ్గా ఉంది. ఏదో ఒకటి నామకు ఇప్పుడు చూడ 10mm బోల్ట్ వేస్తున్నారు, లేవర్ దేందో 4S వేసారు. అదేవిధంగా ఇంజిన్ విషయానికి వస్తే ఆయిల్ లీకేజ్ కంప్లైంట్, ఈ ప్యాకింగ్లు, అక్కడున్న 10mm బోర్డులు, ఆడున్న పెట్రోల్ ట్యాప్ మీద పెయింటింగ్, ఇక్కడ హ్యాండిల్ వెయిట్ కానీ చూసుకుంటే స్టార్ స్క్రూ, ఇంకా అబ్బా చెప్పుకుంటే పోతే ప్రతి దాని మీద కొన్ని బోల్డ్లు మిస్సింగ్. ఈ డోర్ స్క్రూ చూడండి 10mm బోల్ట్ ఏదో ఒకటి వేసి సర్దేశారే కానీ అది కరెక్ట్ అయిన వర్క్ కాదు. ఒకటి పోయి గుర్తుపెట్టుకోవడం భయ, మనం 10 రూపాయలు తీసుకున్నా పర్లే కానీ వర్క్ నీట్గా చేయగలుగుతామంటే ఆ బండి ఒప్పుకోవాలి, లేకపోతే లేదు. నేను చూడండి కొన్ని బండ్లు ఒప్పుకోను, ఎందుకంటే ఆ బండి నీట్గా రాదు, దానికి సంబంధించిన ఒరిజినల్ సామాన్ దొరకవని నాకు తెలిసి అనుకుని ఆ బండే తీసుకోను. ఇలాంటి వర్క్ చేసి తిట్లు లేదంటే ఆ బండి చేయకుండా ఉండే మంచిదనేది నా ఆలోచన. ఓకే, టోటల్గా ఈ బండి అయితే ఓపెన్ చేద్దాం. టోటల్గా బండి అయితే ఓపెన్ చేస్తాం. మనంతా పిన్ టు పిన్ టెస్టింగ్ అన్నప్పుడు ఇలా ఓపెన్ చేయాలి ప్రతి బండి, ఎందుకంటే ఏ పార్ట్కి ఆ పార్ట్ అనేది అతుక్కో ఉండకూడదు. ఇక్కడ కానీ చూడండి ఇంజిన్ కానీ నేను మొత్తం ఓపెన్ చేసాను, ఎందుకంటే మంది పిన్ టు పిన్ కాబట్టి దేనికి అతుక్కో ఉండకూడదు. ఇంక ఇంజిన్ కానీ చూసుకుంటే క్రాంక్ లేతుకేయాలి, కొన్ని బోల్డ్లు నట్లు లోపల స్లిప్ అయిపోయిన థ్రెడ్స్ అని లేతుకుపోయి రావాలి. అదేవిధంగా ఇంజిన్ కేసు కానీ కొన్ని థ్రెడ్ స్లిప్ అయిపోయినాయి కానీ లేతుకిచ్చుకోవాలి. ఇంకా హెడ్ బోర్ అని లేతుకిచ్చుకోవాలి. బాడీ కానీ చూసుకుంటే ఎలాంటి కంప్లైంట్ లేదు, సెంటర్ స్టాండ్ ఒకటి కట్ చేయించాలి. సైలెన్సర్ కానీ చూసుకుంటే ఎల్ఎంకి బోల్డ్ అనేది స్లిప్ అయిపోయి అవి పూర్తిగా కట్ చేపిస్తాం, మళ్ళీ తీపిచ్చాం, ఎందుకంటే తీపిచ్చినా అవి రావు, మీ బండికి కానీ ఉండవు, కారణం చూసుకోండి. ఇంకా వీటి విషయానికి వస్తే ఇవన్నీ ఒకసారి బెండింగ్ ఏమైనా ఉందా, పుట్రస్ ప్లేట్లు ఏమైనా డ్యామేజ్ ఉన్నాయా, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే పెయింట్ అయిన తర్వాత మళ్ళీ చెక్ చేస్తానికి ఏముండదు, అందుకే ముందుగా చెక్ చేసుకోవాలి. ఇంకా అలా వీల్స్ కానీ చూసుకుంటే ట్యూబ్లెస్ చేయించాలి, రిమ్స్ అనేది ట్యూబ్లెస్ చేపిస్తాను. అదేవిధంగా స్టే కానీ చూసుకుంటే బ్యాక్ సైడ్ నట్లు ఉన్నాయి కదా, ఆ నట్లనే స్లిప్ అయిపోయింది, అవి వెల్డింగ్ చేయించాలి. ఇంకా నెక్స్ట్ ట్యాంక్లో ఏం లేదు, ఈ చైన్ కవర్స్ అనేది పనికిరావు. ఇంకా ఈ పాత సామాన్ అనేది మొత్తం బయట పడేస్తాం. ఇంక అంతా లోకల్ ప్యానల్స్ కాబట్టి ఏమన్నా పనికొచ్చే ఉంటే ఎవరికైనా అమ్మేస్తాం, లేకపోతే మొత్తం చెత్త కుప్పలు అయితే పడేస్తాము. అయితే చూస్తాం ఒకసారి ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి, చిన్న డ్యామేజ్లు ఏమైనా ఉంటే అలాంటివన్నీ అలాంటివన్నీ పడేయడం. ఎందుకంటే మెయిన్ హెడ్లైట్ ఫిట్టింగ్ లేవు కాబట్టి ముందర డోమ్ అయితే ఏం పనికిరాదు. వెనకాల మడ్గాడు కానీ డ్యామేజ్ నెంబర్ ప్లేట్ వరకు తీసుకునేసి అది కానీ పక్కన అయితే పడేస్తాం. ఓకే, టోటల్గా బండి అయితే ఓపెన్ చేస్తాం కాబట్టి మనం ఏం చేస్తామంటే వెంటనే సామాన్ని బయట పెట్టుకుంటాం. ఈ విధంగా నీట్గా పెట్టుకునేసి మొత్తానికి మట్టి అయితే క్లీన్ చేసుకుంటాం. దీంట్లో ఈ మట్టి మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వగానే మొత్తం డీజిల్ అప్లై చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు మట్టి క్లీన్ చేస్తాం కదా, ఆ మట్టి ప్లేస్లో మొత్తం ఈ డీజిల్ అనేది అప్లై చేసినప్పుడు బాగా నానుతుంది. తర్వాత నీట్గా బ్రషింగ్ చేస్తాం. బ్రషింగ్ చేసినప్పుడు ఏంటంటే ఆ మట్టి డీజిల్ కొట్టినప్పుడు ఆ బ్రషింగ్లో మొత్తం వచ్చేస్తే తర్వాత నీట్గా వాటర్ వాష్ చేస్తాం. వాటర్ వాష్ చేసి షాప్లో ఈ విధంగా పెట్టుకొని ఫైనల్గా ఫోటో తీసుకుంటాం. ఎందుకంటే ఇవన్నీ పెయింటర్ గడ పంపిస్తున్నాం కాబట్టి పెయింటర్ గడ మిస్ అయిపోయినా సరే, లేకపోతే ఏదో ఒకటి సంథింగ్ జరగద్దు కదా, అందుకని ఫోటో తీసుకుంటాం. ఇవన్నీ కడిగాం కాబట్టి అన్నిటికీ బేరింగ్లకు ఆయిల్ వేసుకొని అంతా అయితే పెయింటర్ గడ పంపిస్తాం. ఈ పెయింటర్ కానీ తిరుక్కొచ్చే లోపల ఈ బండికి ఏమేమి సామాను కావాలి ఏంది అన్నీ తెప్పిస్తాము. అయితే ఓకే చూడండి, టోటల్గా మనకి సామాను మెటీరియల్ మొత్తం వచ్చేస్తుంది. అదేవిధంగా మనం పెయింటర్ గడ పంపించి పెయింట్ సామాన్ కానీ మొత్తం రెడీ అయ్యి వచ్చేసి దాదాపు 25 days అయింది. అంటే పెయింట్ పచ్చిగా ఉన్నప్పుడు బిగిస్తే బాగుండదు. వీటి గురించి అయితే తర్వాత మాట్లాడదాం. అదేవిధంగా మనం బాడీలో యూస్ చేసే స్పేర్ పార్ట్స్ అనేది వెనకాల మడ్గాడు కానీ కొన్ని సామాన్ దొరకట్లేదు. ఈ సామాన్ గురించి కానీ మీకు ఇప్పుడు చెప్తాను, బంగారం దొరుకుతుంది. కానీ ఇక్కడ చూడండి ట్యాంక్ ఒకటే మనం రీపెయింట్ చేపిస్తాం, మిగతా ఆల్ ప్యానల్స్ కొత్త వేస్తాం. ఓకేనా, ఒరిజినల్ ప్యానల్స్ వేస్తాం, లోకల్ ప్యానల్స్ వేసి కానీ నేను యూజ్ చేయను. ఎందుకంటే లోకల్ ప్యానల్స్ వేయడం వల్ల తొందరగా డ్యామేజ్ అవుద్ది. ఏదో రకరకాలుగా నేను అన్ని ఒరిజినల్ 99% ఒరిజినల్ సామాన్ యూజ్ చేస్తాను.
అదేవిధంగా ఇంకా బ్యాక్ మడ్గార్డ్ సంగతికి వస్తే బ్యాక్ మడ్గార్డ్ అనేది చాలామంది పెయింటింగ్ చేసేస్తారు. నేను కొత్త మడ్గార్డ్ యూస్ చేస్తాను, ఎందుకంటే పెయింటింగ్ మడ్గార్డ్ ఊడిపోద్ది తొందరగా వద్దు. అదేవిధంగా సైలెన్సర్ కవర్ కానీ కొత్త కవర్ యూస్ చేస్తాం, ఒరిజినల్ కవర్ యూస్ చేస్తాం. ప్రజెంట్ అయితే బంగారం ఎంత దొరుకుతుందో అది దొరకట్లేదు. అదేవిధంగా హెడ్లైట్లో ఇన్నర్ ప్యానల్స్ అనేది లోకల్గా చూసుకుంటే 1800 దాకా ఉన్నాయి. నేను ఒరిజినల్ ప్యానల్స్ యూస్ చేస్తాను. అదేవిధంగా వైజర్ గ్లాస్ వచ్చినా సరే నేను ఒరిజినల్ వైజర్ గ్లాస్ యూస్ చేస్తాను. లోకల్ ప్రజెంట్ అందరూ లోకల్ యూస్ చేస్తున్నారు, ఒరిజినల్ ఎవరికి దొరకటం లేదు. అలా చెప్పుకున్న పోతే చైన్ కవర్స్ కానీ దొరకట్లేదు. నేను చైన్ కవర్స్ కానీ ఈ బండికి డ్యామేజ్ ఉన్నాయి కానీ తెప్పించాను. అంటే బండిలో ఎంతవరకు డ్యామేజ్ ఉన్నాయి అంతవరకు సామాన్ని తెప్పిస్తాను. ఇక్కడ చూడండి హ్యాండిల్స్ కానీ, సైజ్ స్టాండ్ కానీ, స్టే బుష్లు కానీ, హెడ్లైట్లో స్పాంజిల్ కానీ, డిస్క్ పైప్ కానీ, డిస్క్ ప్లేట్ కానీ, ఇంకా ఇక్కడంతా చూసుకోండి ఇవన్నీ ఓకేనా. సెంటర్ స్టాండ్, డైరెక్ట్ అసెంబ్లీ, ఎరడ్ అసెంబ్లీ, ఇండికేటర్లు ఓకేనా, పుట్రెస్ట్లు, గ్రిప్ సెట్లు, ఫోర్క్ కప్లు, ఎయిర్ ఫిల్టర్లు, చైన్ కిట్లు, ఎల్ఈడి లైట్లు, ఆ 1% అని చెప్పే కదా అదే ఏఎస్కే బ్రేక్స్లో వాడేది అనుకోండి ఓకేనా. ఇది మొత్తం మనం పెయింటింగ్ చేసిన సామాను, ఈ కొత్త సామాను ఓకేనా. ఇప్పుడు పెయింటింగ్ సామాన్ ఇంజిన్ ఓపెన్ చేసి మనం పెయింటింగ్ ఇచ్చాం కాబట్టి దీంట్లో ఉన్న పెయింట్ మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఎలా క్లీన్ చేస్తాం? ఇదో ఈ విధంగా పెట్టి లోపల ఉన్న పెయింట్కి ఏదైతుందో దానికి పెట్రోల్ అప్లై చేసి దీనిలో మట్టి మసాలా మొత్తం క్లీన్ చేసుకుంటాం. ఇక్కడ ఒకేసారి మనం 3 బండ్లు బిగిస్తున్నాం కాబట్టి 3 బండ్లకు సంబంధించిన మొత్తం సామాన్ అయితే పెట్టుకున్నాము. అదేవిధంగా మొత్తం క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఈ విధంగా పెట్టినేసి ఏ బండికి సంబంధించిన ఆ బండికి మనం బండిలో వాడే మెటీరియల్ మొత్తం ఇదే. అంటే బండికి అంటే మెయిన్ ఇంపార్టెంట్ అన్నీ మార్చుకుంటా వెళ్ళిపోం. అదేవిధంగా మళ్ళీ క్రాంక్ అనేది లేతు పోయించింది, హెడ్లో వాల్స్ అవన్నీ లేతు పోయించాయి. దీంట్లో ఇవన్నీ మళ్ళీ పాత వాడతాం, ఎందుకంటే ఇవన్నీ పోవు ఓకేనా. అదేవిధంగా ఏంటంటే ఇక్కడ ఇంజిన్లో సామాన్ కానీ ఏమేమి చూపించేస్తాయి ఇక్కడ చూసింది. ప్రతి బండిలో లాస్ట్ టైం మీకు నంద్యాల వెహికల్లో బోర్ కిట్టు, కార్బోరేటర్ మ్యాన్ ఫోల్డ్, క్లచ్ అసెంబ్లీ అంటే క్లచ్ చిన్న హబ్బు, పెద్ద హబ్బు, స్టీల్ ప్లేట్లు, క్లచ్ ప్లేట్లు ఓకేనా, క్లచ్ బెల్ సెట్, టైమింగ్ చైన్ కిట్టు. ఇదో ఈ ఒక్క పాట చెప్పాలంటే ఈ చిన్న రబ్బర్ కానీ మిస్ చేయలేదంటే మీరు అర్థం చేసుకోండి అంతే ఓకే. ఇంకా క్లారిటీగా దాని గురించి చెప్పుకుంటా పోయి టైం వేస్ట్ అవ్వదు. ఈ ఒక్క రబ్బర్ కానీ మిస్ చేయలేదంటే మీరు అర్థం చేసుకోండి. అలాగేంటంటే ఈ బండికి కావాల్సిన సామాన్ మొత్తం ఇటు పెట్టినేసాము. ఇప్పుడైతే మనం ఇంజిన్ ఫిట్ చేసి ఈ బండికి ఇంజిన్ బీటింగ్ అయితే ఇందామా. ఒకవే టోటల్గా బాడీ ఫిట్టింగ్ అయితే అయిపోయింది. ఇంకా ఓన్లీ బాడీ ప్యానల్స్ ఒకటే ఎక్కించాలి. మీరు లాస్ట్ టైం కానీ చూసుకుంటే మనం 2 వైట్ కలర్ బండ్లు చేసాం. ప్రజెంట్ కానీ చూసుకుంటే 2 బ్లాక్ కలర్ బండ్లు అయితే చేస్తాం. మీకు ఫొటోస్ కానీ యాడ్ చేశాను. అయితే ఇక్కడ కానీ చూసుకోండి ఈ కర్ణాటక వెహికల్లో ఆల్మోస్ట్ ఈ బండి కానీ నెక్స్ట్ వచ్చే గుంటూరు వెహికల్ కదా 2 సేమ్ ఒకేలా ఉంటుంది. మీరు బండి మొత్తం చెక్ చేసుకుని యాడ 1 పాయింట్ డౌట్ కానీ రానేమో. ముందరగా చూసుకుంటే ఎక్స్ట్రీమ్ మడ్గాడ్ వాడాను, బ్యాక్ చూసుకుంటే కొత్త మడ్గాడ్ ఇందాక చెప్పాను మీకు. అయితే మీరు బండి విషయంలో ఎక్కడైనా చెక్ చేయండి భయ్యా, మనకి కంటికి కనబడే ప్రతి వస్తువు కొత్తదే యూస్ చేస్తాను నేను. అంటే ట్యాంక్ డోర్లు బిగించిన తర్వాత దాని లోపలనే కవర్ అయిపోవచ్చు, కానీ బండి మీద కూర్చుంటే ఏంటంటే షేప్ అనేది పర్ఫెక్ట్గా కొత్తలా ఉండాలి. అదేవిధంగా మీరు ఇన్నర్ అవుట్పుట్ కానీ చెక్ చేయండి. మన ఫుల్ రిస్టోరేషన్, బయట ఫుల్ రిస్టోరేషన్ ఒకసారి చెక్ చేయండి. ఏంటని చూడండి, మీరు ఎక్కడైనా చూడండి మొత్తం ఒరిజినాలిటీ ఉంటుంది. ఏ వాష్ ఎక్కడ ఉండాలి, ఏ బోల్డ్ ఎక్కడ ఉండాలి. ఇండికేటర్ ఫ్లాష్ ఎందుకు లోకల్ వాడారంటే నాకు కీ ఆన్ చేస్తే సౌండ్ రావాలి, అందుకే దాన్ని వాడతాను. దాన్ని గుర్తించండి, అంటే తప్పు అనుకోవండి. ఓకే, టోటల్ ఒకసారి ఇంజిన్ బీటింగ్ అయితే వినేసేయండి. కొద్దిగా ఫోన్లో విన్నప్పుడు నాయిస్ ఉంటుంది, డైరెక్ట్గా అయితే ఏం లేదు, చాలా పర్ఫెక్ట్గా ఉంది వినండి ఓకేనా. టోటల్గా అది ఇంజిన్ బీటింగు. అయితే మనం ఏం చేస్తామంటే బండికి ప్యానల్స్ మొత్తం బిగించేసి ఇంకేముంది బాదాం బండి బై గ్రౌండ్కి. ఓకే, ఇది టోటల్గా ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉంది చూడండి. ఫైనల్ అంటే ఇదే కాదు, ఫైనల్ మీకు తర్వాత చూపిస్తాను. బండి అనేది ఒకసారి చెక్ చేయండి. చాలా అంటే చాలా నీట్ అండ్ క్లీన్గా ఒరిజినాలిటీగా కొత్త బండి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, కొత్త బండిలో ఏ బోల్ట్ ఎక్కడ వాడతారు, ఏ వాషర్ ఎక్కడ వాడతారు, అలాగే వాడతాను భయ్య. మీరు ఎక్కడైనా చెక్ చేయించండి బండి. నేను చేసిన బండి ఏదైనా పర్లేదు, ఇదనే కాదు ఏ బండి అయినా సరే చెక్ చేయించండి. చాలా అంటే క్లీన్ అండ్ క్లీన్గా ఉంటుంది, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది వర్క్, ఎక్కడ కాంప్రమైజ్ ఉండదు. ఏదో ఒకటి వేసామా బిగిచ్చేసామా కస్టమర్కి ఇచ్చామని ఆలోచన మాత్రం నాకు ఎప్పుడు ఉండదు భయ్య. అలా ఉంటుంది నా వర్క్ అనేది. అయితే మీకు అవుట్లుక్ చూసుకున్నారు కదా, మ్యూజిక్ అవన్నీ గందరగోళం ఎందుకని చెప్పేసి. అయితే ఒకసారి మీకు ఇంజిన్ బీటింగ్ ఇందాక విన్నారు కదా, మళ్ళీ ఒకసారి వినేసేయండి ఫైనల్గా. అంటే మనం టెస్ట్ డ్రైవ్ అన్నీ చూసాం కాబట్టి ఓకేనా. ఓకే, చోక్ ఇద్దాము. ఆల్మోస్ట్ చోక్లే ఉంది, అయినా సరిపోతుంది 20 పెట్రోల్ ఇదంతా. ఓకే చూడండి, టోటల్గా ఇంజిన్ బీటింగ్ అనేది ఉంది ఓకేనా. మీకు ఫోన్లో ఏంటంటే ఇందాక మీకు నాయిస్ అనేది ఉంటుంది, దాని అయితే మీరు గుర్తించండి. అయితే ఈ ప్రజెంట్ మనకి E20 పెట్రోల్ కాబట్టి ఈ పెద్ద ఇంజిన్ కాబట్టి కంపల్సరీగా చోక్ ఇచ్చి రన్నింగ్ చేయండి. చోక్ ఇచ్చే బండి 3 to 4 kilometers రన్నింగ్ చేయండి, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇంజిన్ సైడ్ చాలా అంటే ఇంజిన్ నార్మల్ హీట్ ఎక్కేంత వరకు మీరు చోక్ మీద రన్నింగ్ చేయండి, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కరిజ్మా వెహికల్స్ వాడడం, పెద్ద వెహికల్స్ యూనికాన్ అయినా పర్లేదు. ఓకే, టోటల్గా బండి అయితే ఇది. ఒకసారి నైట్ టైం లైటింగ్ అని చూద్దామా. ఇక్కడ చూడండి, మనం హెడ్లైట్లో LED అయితే యూస్ చేసాము. ఒకసారి నైట్లో చూపిస్తాను మీకు. చూడండి, లైటింగ్ అయితే ఆఫ్ చేసింది. ఫస్ట్ పార్కింగ్ వేస్తాను. పార్కింగ్ వేస్తే సైడ్ వైట్ లైటింగ్ వేసాను, కొద్దిగా లైటింగ్ బాగానే ఉంటాయి ఈ కానీ ఓకేనా. ఆల్మోస్ట్ ఇక్కడ చూడండి హెడ్ లైట్ ఓకేనా, లో బీమ్లో ఉంది.
సరిపోద్ది. మరీ ఓవర్గా లేకుండా ఎదుటొచ్చేవాడిని ఇబ్బంది పెట్టకుండా కరెక్ట్గా ఉంటుంది. ఓకేనా? ఇది అది భయ్య ఈ బండి గురించి. ఇంకా మీకేం చెప్పేది టోటల్గా ఈ బండి గురించి. ఇంకా బండి మీద మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఎక్స్పెక్ట్ చేయండి భయ్య, ఇంకా ఉంది వర్క్, అప్పుడే అయిపోలేదు. అయితే ఈ బండికి మనం ఇంకా ఏం చేస్తామంటే కంపల్సరీగా కస్టమర్కి ఇచ్చే ముందర బండిలో ఈ విధంగా ట్యాంక్ కవర్స్, మిర్రర్స్ యాడ్ చేస్తాం. దాదాపు బండిలో టెస్ట్ డ్రైవ్ అనేది 10 కిలోమీటర్ల నుంచి 20 కిలోమీటర్ల వరకు వాడతాం. ఈ బండిలో చూడండి 14.9 అంటే 15 కిలోమీటర్ల వరకు ఈ బండి అనేది తిరిగి ఉంది. అంటే బండిలో ఏమన్నా కంప్లైంట్స్ ఏమన్నా వస్తాయా అనేది చెక్ చేసి ప్రతి ఒక్కటి తర్వాత కస్టమర్కి ఇస్తాం. ఇంకేం చెప్పేది బండి గురించి. బండి గురించి మీరు కామెంట్ చేయండి. నా పని అయితే నేను చేశాను, మీరైతే కామెంట్ చేసి ఎలా ఉంది ఏందని చెప్పేసేయండి. మనం వర్క్ విషయంలో కాంప్రమైజ్ ఉండదు. టోటల్గా మీకు వీడియో నచ్చినా లైక్ కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో చేసి మన ఛానల్ అయితే గట్టిగా సపోర్ట్ చేయండి భయ్యా. మీకైతే థ్యాంక్స్ భయ్యా, నాకు ఇలాంటి అవకాశం కలిగించిన దానికి.